శత్రుదేశంలో తగ్గేదేలే అన్నట్టుగా భారత్ దాడి చేసింది. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోకి భారత సైన్యం, ఎయిర్ ఫోర్స్ చొచ్చుకెళ్లి ఉగ్రమూకల స్థావరాలను భూస్థాపితం చేశాయి. అయితే ఈ దాడికి ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టారు. అసలు ఆపరేషన్ సింధూర్ అంటే ఏంటి? ఈ పేరు ఎందుకు పెట్టారన్న చర్చ ప్రస్తుతం దేశవ్యాప్తంగా మొదలైంది. ఆపరేషన్ సింధూర్ అర్థం వెనుక అనేక భావోద్వేగాలు ఉన్నాయి. మనం భారతదేశాన్ని భరతమాతగా కీర్తిస్తాం. ఇక జమ్మూ కశ్మీర్ దేశానికి తలగా భావిస్తాం. అయితే ఇలాంటి కశ్మీర్లో ఉగ్రవాదులు దాడి చేయటంతో 28 మంది టూరిస్టులు మృతి చెందారు. ఈ దాడిని తీవ్రంగా పరిగణించిన భారత ప్రభుత్వం భరతమాత నుదుటిపై ఈ దాడి జరిగినట్టుగా భావించింది. ఈ ఉగ్రదాడిలో చనిపోయిన భారతీయుల రక్తాన్ని సింధూరంతో పోల్చింది. అందుకే పీఓకేలో భారత ఆర్మీ చేపట్టిన చర్యకు కేంద్రం ఆపరేషన్ సింధూరుగా నామకరణం చేసింది. అయితే ఏప్రిల్ 22వ తేదీన పహల్గాంలో జరిగిన ఉగ్రదాడికి భారత్ ప్రతీకార చర్యలు కొనసాగిస్తోంది. ముఖ్యంగా ఉగ్రవాద స్థావరాలనే లక్ష్యంగా చేసుకుని ఆపరేషన్ సింధూర్ పేరుతో మంగళవారం అర్ధరాత్రి సైనిక దాడులు చేసింది. పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్లోని 9 ప్రాంతాల్లో సైన్యం, వైమానిక దళం, నౌకాదళం సంయుక్తంగా ఈ ఆపరేషన్ నిర్వహించాయి. అయితే ఈ దాడులు చేయటానికి సరిగ్గా 15 నిమిషాల ముందే ఇండియన్ ఆర్మీ సోషల్ మీడియా వేదికగా ఓ వీడియోను విడుదల చేసింది. అందులో తాము దాడులు చేసేందుకు సిద్ధమైనట్టు కూడా పేర్కొనగా ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఆ పూర్తి వివరాలు మీకోసం. ఏప్రిల్ 22వ తేదీన జమ్మూ కశ్మీర్లోని పహల్గాంలో ఉగ్రదాడి జరిగిన విషయం అందరికీ తెలిసిందే. సైనిక దుస్తుల్లో వచ్చిన ముష్కరులు మొత్తంగా 26 మంది అమాయక పర్యాటకులను కాల్చి చంపారు. ఆపై వారు అడవుల్లోకి పారిపోయారు. అప్పటినుంచి భారత్ వారిని వెతుకుతూనే ఉంది. మరోవైపు వారు పాకిస్తాన్కు చెందిన ఉగ్రవాదులుగా గుర్తించిన ఇండియా దౌత్యపరంగా దాయాది దేశంపై చర్యలు తీసుకుంటూ వస్తోంది. అయితే దాడికి పాల్పడ్డవారు, వారికి మద్దతు ఇచ్చిన వారిని ఖచ్చితంగా భారత్ శిక్షిస్తుందంటూ చాలా రోజులుగా కేంద్ర ప్రభుత్వం చెబుతూనే వస్తోంది. తాజాగా మంగళవారం రోజు అర్ధరాత్రి 1:44 సమయంలో సైన్యం, వైమానిక దళం, నౌకాదళం సంయుక్తంగా ఆపరేషన్ సింధూరును విజయవంతంగా చేపట్టినట్టు సైన్యం ప్రకటించింది. ముఖ్యంగా సీమాంతర ఉగ్రవాదానికి కారణమైన లష్కరే తోయిబా, జైషే మహ్మద్, హిజ్బుల్ ముజాహిద్దీన్ సంస్థల కీలకమైన క్యాంపులపై దాడులు చేసినట్టు వివరించింది. మొత్తంగా 9 ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని చేసిన ఈ దాడిలో దాదాపు 80 మంది వరకు ఉగ్రవాదులు హతమైనట్టు తెలుస్తోంది. అయితే భారత ఆర్మీ ఈ మెరుపుదాడులు చేయటానికి ముందే ఎక్స్ వేదికగా ఓ వీడియోను విడుదల చేసింది. దాడులు చేయటానికి సరిగ్గా 16 నిమిషాల ముందు సర్జికల్ స్ట్రైక్స్ జరుపుతున్న వీడియోను షేర్ చేశారు. అందులో ఐ ఫౌండ్ యూ త్రూ ది డస్ట్ అండ్ స్టార్మ్ అంటూ వాయిస్ వినిపిస్తుండగా భారత ఆర్మీ మెరుపుదాడులు చేస్తున్న వీడియో ప్లే అవుతోంది. అలాగే ఈ వీడియోని షేర్ చేస్తూ రెడీ టు స్ట్రైక్, ట్రైన్డ్ టు విన్ అని రాసుకొచ్చారు. దాడికి ముందే ఇండియన్ ఆర్మీ ఈ వీడియో షేర్ చేయగా ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఈ క్రమంలోనే భారత ఆర్మీ ముందుగానే దాడి చేయబోతున్నట్టు చెప్పి ఆపై చేసి చూపించిందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే భారత్, పాక్ మధ్య నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఇవాళ దేశవ్యాప్తంగా భద్రతా విన్యాసాలు నిర్వహించనున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలనైనా సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు పౌరులను, భద్రతా సిబ్బందిని సన్నద్ధం చేయటంలో భాగంగా ఈ మాక్ డ్రిల్స్ చేపడుతున్నట్టు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. దీంతో దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించారు. అయితే దేశవ్యాప్తంగా మాక్రోల్స్ జరుగుతున్న వేళ భారత్ సైన్యం అకస్మాత్తు దాడులు చేయటంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ముందే దాడులు చేస్తామని తెలిసే కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా మాక్డ్రిల్స్కు ప్లాన్ చేసినట్టు ఈ దాడులను బట్టి తెలుస్తోంది. ఇక హైదరాబాద్లో 4 వ్యూహాత్మక ప్రాంతాలైన సికింద్రాబాద్ కంటోన్మెంట్, గోల్కొండ, కంచన్బాగ్ డీఆర్డీఓ, మౌలాలీలోని ఎన్ఎఫ్సీలలో భద్రతా విన్యాసాలు జరగనున్నాయి. సాయంత్రం 4 గంటలకు ఈ భద్రతా విన్యాసాలు ఏకకాలంలో జరగనున్నాయని రక్షణ శాఖ తెలిపింది. సివిల్ డిఫెన్స్ జిల్లాలో సైరన్లు మోగనున్నాయి. అణు ఇంధన కర్మాగారాలు, సైనిక స్థావరాలు, చమురు శుద్ధి కర్మాగారాలు, విద్యుదుత్పత్తికి వాడే జలాశయాలు వంటి వాటిని యుద్ధ సమయంలో ఎలా కాపాడుకోవాలనే దానిపై క్షేత్రస్థాయిలో సన్నద్ధత తీసుకురానున్నారు.